హాయ్ ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్న లాస్ట్ క్లాస్‌లో మాట్లాడుకున్న కవర్ పేజ్ గురించి మనం మాట్లాడుకున్నాం. కవర్ పేజ్ తర్వాత మనం బ్లాంక్ పేజ్ అంటే ఏంటి? పేజ్ బ్రేక్స్ అంటే ఏంటి? అన్న దాంతో పాటు టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడుకుందాం. చాలా సింపుల్ అండి. సో, ఇప్పుడు మనం మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏంటంటే బ్లాంక్ పేజ్. బ్లాంక్ పేజ్ అంటే ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి పేజ్‌కి ఇంకొక పేజ్‌ని మనం బ్లాంక్ పేజ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే గనుక దీన్ని క్లిక్ చేస్తాం. చూడండి, దీన్ని పట్టుకొని నేను జస్ట్ క్లిక్ చేస్తున్నాను. చూసారా? నాకు బ్లాంక్ పేజ్ కావాలనుకుంటే మీకు ఒకవేళ టెక్స్ట్ ఉందండి. టెక్స్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తారు అనంటే ఇక్కడున్న టెక్స్ట్ దీనికంటే ముందు నాకు బ్లాంక్ పేజ్ కావాలి. అప్పుడు మీరు లాస్ట్‌లో దీని తర్వాత బ్లాంక్ పేజ్ కావాలనుకుంటే కర్సర్ పాయింట్ లాస్ట్‌లో పెట్టి బ్లాంక్ పేజ్ క్లిక్ చేయండి. లేదా మీకు దీని పైన బ్లాంక్ పేజ్ కావాలనుకుంటే గనుక దీని తర్వాత ఇక్కడ మీకు బ్లాంక్ పేజ్ కావాలనుకుంటే ఇక్కడ కర్సర్ పాయింట్ పెట్టి బ్లాంక్ పేజ్ అని క్లిక్ చేయండి. ఓకేనా? అది నెక్స్ట్ పేజ్‌కి షిఫ్ట్ అయిపోతుంది. సో, ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా. మనకి ఎన్ని కనిపిస్తున్నాయి చూసారా ఇక్కడ? మొత్తం 3 ఉన్నాయి. 3 పేజెస్ క్రియేట్ అయ్యాయన్నమాట. ఈ విధంగా మనం బ్లాంక్ పేజ్ అనే దాన్ని తీసుకోవచ్చు. ఈ బ్రేక్స్ అనే టాపిక్ ఎక్కడ మాట్లాడుకుంటామంటే మనం లేఅవుట్స్ లోకి వచ్చినప్పుడు ఈ లేఅవుట్స్ లో ఉంటుంది, చూపిస్తాను చూడండి. కనిపిస్తుంది ఇక్కడ మీకు. ఈ బ్రేక్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడితే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా రకాల బ్రేక్స్ ఉంటాయి. పేజ్ బ్రేక్ ఎలా చేయాలి, కాలమ్ బ్రేక్ ఎలా చేయాలి అనే టాపిక్స్ మొత్తం అర్థం అవ్వాలంటే మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో కనిపించే అన్ని ఆప్షన్స్ గురించి నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ఇన్సెట్ లో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. జస్ట్ టేబుల్ క్రియేట్ చేయాలంటే ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్ మనం ఈ పేజ్ లో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ నేను టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిపోయి మీకు కావాల్సిన రేంజ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. 3x2 టేబుల్ అంటే అర్థం ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 3x2 అని క్లిక్ చేస్తే కొంతమందికి రోస్ కి కాలమ్స్ కి డిఫరెన్స్ తెలియదు. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలా నేను క్లిక్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నేను తీసుకున్నది ఏంటి అని అంటే ఇట్లా మీకు అర్థం కావాలనుకుంటే గనుక ఇ- ఇట్లా స్ట్రైట్ గా ఉంది చూసారా? ఇట్లా స్ట్రైట్ గా ఉందని ఏమంటారంటే రో అంటారు. ఓకేనా? ఇట్లా ఇట్లా నిలువుగా ఉన్నదాన్ని ఏమంటారంటే కాలమ్స్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలనుకుంటే ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి చూడండి. 2 రోస్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5 కాలమ్స్ ఉన్నాయి. ఈ విధంగా మనం కావాల్సిన టేబుల్ ని తీసుకోవాలనుకుంటే ఉపయోగపడేదే ఈ ఇన్సర్ట్ ట్యాబ్ లో ఉన్నటువంటి టేబుల్స్ అనే ఆప్షన్. లేదండి, నేను ఇంకొక రకంగా తీసుకోవాలనుకుంటున్నాను అని అనుకున్నట్లయితే ఇక్కడికి వెళ్ళండి. ఇన్సర్ట్ టేబుల్. ఇందాక మనమేమో దీన్ని జస్ట్ డ్రా చేసుకొని జస్ట్ ఇట్లా మనం సెలెక్ట్ చేసుకున్నాం. రేంజ్ ని సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాం. ఇప్పుడు ఇన్సర్ట్ టేబుల్ ఇది దేనికి ఉపయోగపడుతుందంటే మనకి ఎన్ని రోస్ కాలమ్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలని మనకు ముందు తెలిసిపోయింది. సో అప్పుడు మనం తీసుకోవాలనుకుంటే ఇది ఉపయోగించుకుంటాం. ఎగ్జాంపుల్ నాకు 3 కాలమ్స్ కావాలి, 5 రోస్ కావాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు రోస్ కి కాలమ్స్ కి డిఫరెన్స్ మళ్ళీ ఇప్పుడు మంచిగా అర్థమవుతుంది. జస్ట్ నేను దీన్ని క్లిక్ చేస్తున్నా చూడండి. చూడండి ఫ్రెండ్స్, రోస్ ఎన్ని వచ్చాయి నాకు? 5 రోస్ వచ్చాయి. కాలమ్స్ ఎన్ని వచ్చాయి నాకు? 1, 2, 3. ఈ విధంగా కూడా టేబుల్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. 2 టైమ్స్ నేర్చుకున్నాం. అదేవిధంగా మరలా ఇంకొక రకంగా మనం నచ్చిన విధంగా టేబుల్ తీసుకోవాలనుకుంటే చూడండి, ఇక్కడ డ్రా టేబుల్ ఉంది. దీన్ని క్లిక్ చేసి మనం మనకు నచ్చిన విధంగా టేబుల్ అనే దాన్ని తీసుకోవచ్చు. చూసారా? నాకు ఈ విధంగా కావాలి. ఈ విధంగా మీరు ఒక స్కూల్లో చేస్తున్నప్పుడు ఏదన్నా టైం టేబుల్ కానీ అలాంటివి తీయాలనుకున్నప్పుడు ఇట్లా మీరు దీన్ని ఉపయోగించుకొని చేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం. మనకి ఫస్ట్ వర్క్ వచ్చి ఉంటే మనం ఏం చేయాలన్నా చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని మనకు రాకోకుండా మనం చేయాలంటే కొద్దిగా కష్టంతో కూడుకున్న పని, చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో చూసారా, టేబుల్ ఈ విధంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. మరలా ఈ టేబుల్ ని చూడండి, ఇక్కడ మళ్ళీ ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ ని కూడా తీసుకోవచ్చు డైరెక్ట్ గా. ఏముండదండి, సింపుల్. మీకు కావాల్సిన చోట కర్సర్ పాయింట్ పెట్టండి, టేబుల్స్ దగ్గరికి వెళ్ళండి. ఓకేనా? సో ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మీకు ఇక్కడ షీట్ వస్తుంది. మీకు కావాల్సిన డేటాని ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ లో ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ మీకు ఇట్లా కాకుండా సీరియల్ వైజ్ గా నెంబర్స్ ఇవ్వాలనుకున్నాను. సీరియల్ వైజ్ గా నెంబర్స్ ఇవ్వాలి. ఓ 10 మెంబర్స్ ఎంటర్ చేయాలి డేటా మనం. అంటే జస్ట్ ఇట్లా మనం ఎక్సెల్ ఏదైతే పని చేస్తామో అట్లా మనం ఇక్కడే మన పని స్పీడ్ గానే చేసుకోవచ్చు. ఓకేనా? ఇట్లా ఎగ్జాంపుల్ రాము, రాజు, రాజు, రాణి, సోము, ఇట్లా నేమ్స్ కూడా ఎంటర్ చేసుకొని మనం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మనం ఏం చేయాల్సిన అవసరం బ్యాక్ సైడ్ క్లిక్ చేస్తే సరిపోతుంది. కనిపిస్తుందా? ఈ విధంగా కూడా మనం ఎక్సెల్ షీట్ అనే దాన్ని మనం తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఇట్లా తీసుకున్నాం కదా. ఈ పైన తీసుకున్న ఇలాంటి ఎక్సెల్ షీట్ ని మనం కొద్ది చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఎక్సెల్ షీట్ అనేది హైలైట్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా హైలైట్ అయిన ఎక్సెల్ షీట్ లో మళ్ళీ మీరు కావాల్సిన చేంజెస్ అనేవి ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. రాజు దగ్గర బన్నీ అని పెట్టాను. ఇట్లా ఓకేనా? ఎగ్జాంపుల్ చేంజెస్ చేసుకొని జస్ట్ మళ్ళీ మీరు బయట క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి చూసారా, టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ విధంగా మనం టేబుల్ అనే దాన్ని తీసుకోవాలనుకుంటే మనకు ఉపయోగపడేదే ఈ యొక్క టేబుల్స్ ఫ్రెండ్స్. ఇక్కడ డిఫాల్ట్ గా ఉన్న నెక్స్ట్ క్విక్ టేబుల్స్ అనే ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ డిఫాల్ట్ గా కొన్ని టేబుల్స్ అనేవి తయారు చేసి ఉంటాయి. వీటిలో మనకి ఏదైనా టేబుల్ మనకి కావాలనుకున్నట్లయితే వీటిలో మనకి ఏదైతే నచ్చింది మనకి
ఏదైనా యూజ్ అవుతుంది అని అనుకున్నట్లయితే దాన్ని తీసుకోవాలి అని అనుకున్నట్లయితే మనకు ఉపయోగపడేదే ఈ క్విక్ టేబుల్స్. ఎగ్జాంపుల్ జస్ట్ ఏదైనా ఒక లిస్ట్ ప్రకారం నేను డేటా రాయాలి. నాకు ఒక టేబుల్ కావాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడ డిఫాల్ట్‌గా తయారు చేసింది. ఐటెమ్స్ ఏంటి, నీడ్స్ ఏంటి అన్నది ఉంది. క్లిక్ చేశాను వచ్చేసింది. సో, ఈ విధంగా కావాలనుకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు. ఇక్కడికెళ్ళిపోయి మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. బుక్స్ దగ్గర పెన్ అని పెట్టా. ఎగ్జాంపుల్ పెన్స్. ఇట్లా మీరు మీకు నచ్చిన విధంగా చేంజెస్ చేసుకొని క్విక్‌గా టేబుల్ క్రియేట్ చేసుకొని తీసుకోవడానికి ఉపయోగపడేదే ఇది అన్నమాట. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. దీనిలో టేబుల్స్‌లో ఇప్పటి వరకు మనం అన్ని ఇన్సర్ట్ చేసుకోవటం, క్రియేట్ చేసుకోవడం చూసుకున్నాం. కానీ ఇప్పుడు మనకేమనిపిస్తుందంటే తీసుకున్నటువంటి టేబుల్‌లో వద్దనుకున్న వాటిని తీసేయాలి. లేదా మనం రోస్‌ని గాని, కాలమ్స్‌ని గాని ఇన్సర్ట్ చేయాలి. అలాంటప్పుడు మనకు ఉపయోగపడేదే చూడండి. ఇదిగో చూడండి, నేను టేబుల్ క్రియేట్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఇంకొక టేబుల్ డిజైన్స్ అనేది ఒక ఇది వచ్చిందనమాట ట్యాబు. తర్వాత టేబుల్ లేఅవుట్స్ అని ఉంది. సో, టేబుల్ డిజైన్‌లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది. తీసుకున్న టేబుల్ యొక్క డిజైన్స్ మనం మార్చుకోవాలి అని అనుకున్నట్లయితే, వాటికి ఏమైనా షాడోస్ ఇవ్వాలనుకున్నా చూసారా టేబుల్ మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఈ విధంగా ఏమన్నా కలర్స్ ఇవ్వాలనుకున్నా, అలా ఇవ్వాలి అనుకుంటే ఇది ఉపయోగపడుతుంది. లేదా మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి టేబుల్ ఏదైతే ఉందో, దానికి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే చూడండి. ఎగ్జాంపుల్ నేను క్లిక్ చేస్తే ఇక్కడ టేబుల్ మొత్తం స్టైల్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఈ విధంగా స్టైల్స్‌ని మనం మార్చుకోవాలనుకుంటే టేబుల్ డిజైన్స్‌లోకి వెళ్లి మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ ఉంది చూడండి. టేబుల్ డిజైన్‌లోకి వెళ్తే ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ ఉన్నాయన్నమాట. అంటే బోర్డర్స్ అంటే మనం ఏ బోర్డర్స్ కావాలి అనుకుంటే ఆ బోర్డర్స్. చూసారా? డయాగ్నల్ కావాలంటే డయాగ్నల్ చూసారా కనిపిస్తుంది కదా! ఈ విధంగా కూడా మనం టేబుల్‌లో మనం డిఫరెంట్ డిఫరెంట్‌గా మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు మనకిది ఉపయోగపడడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మళ్ళీ మనకి పక్కనే కనిపిస్తుంది టేబుల్ లేఅవుట్ అనేది కనిపిస్తుంది. చూసారా? ఈ టేబుల్ లేఅవుట్ దేనికి ఉపయోగపడుతుందనేది ఇప్పుడు మనం చూద్దాం. దీంట్లోనే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్లుగా ఇన్సర్ట్ చేసుకోవాలన్నా, డిలీట్ చేయాలన్నా, ఎరైజ్ చేయాలన్నా, కొత్తగా తీసుకోవాలనుకున్న చిన్న చిన్న మోడిఫికేషన్స్, అలైన్‌మెంట్స్ చేయాలనుకున్నా, ఏమి చేయాలన్నా సరే ఇక్కడికొచ్చేస్తా ఉంటాం. సెల్ హైట్ పెంచాలన్నా, తగ్గించాలన్నా మనకి ఈ ట్యాబ్‌లో మనకి పని అనేది జరుగుతుంది. ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా చేయొచ్చు అన్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇలా తీసుకున్న తర్వాత కలర్స్ కూడా ఇచ్చేసాం మనం. ఎగ్జాంపుల్ నాకు ఈ యొక్క రో యొక్క సైజ్ పెరగాలనుకుంటున్నా. అంటే హైట్ పెరగాలనుకుంటా. అప్పుడు చూడండి ఇక్కడ సెల్ సైజెస్‌లోకి వెళ్లి మీరు దీన్ని క్లిక్ చేస్తే హైట్ పెరుగుతుంది కనిపిస్తుందా మీకు? తగ్గించొచ్చు. కావాలనుకుంటే పెంచొచ్చు. ఈ విధంగా చేయొచ్చు. లేదా ఆటో ఫిట్ కావాలనుకుంటే ఇక్కడ ఆటో ఫిట్ అని క్లిక్ చేయండి. మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసి జస్ట్ మనం ఏమనాలంటే ఆటో ఫిట్. అంటే అసలు కంటెంట్ ఏం లేదు కాబట్టి మనం ఆటో ఫిట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఫిట్ అయిపోయింది. అదే కంటెంట్ ఎంటర్ చేసిన తర్వాత మనం చేసినట్లయితే గనుక అది ఎంతైతే కంటెంట్ ఉందో కంటెంట్‌కి రిలేటెడ్‌గా ఫిట్ అవ్వడం జరుగుతుంది. చూసారా? ఆటో ఫిట్ కంటెంట్స్. సో, ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు నా దగ్గర ఇక్కడ 5 రోస్ ఉన్నాయి. నాకు ఇంకొక రో కావాలి. అప్పుడు నేను దీన్ని క్లిక్ చేసి దీన్ని ఇన్సర్ట్ ఇప్పుడు మనం ఏం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం? రో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. సో, అబోనా? బిలోనా? అని అడుగుతుంది ఇక్కడ. అబోవ్ కావాలనుకుంటే అబోవ్ చేయొచ్చు. బిలో కావాలనుకుంటే బిలో చేయొచ్చు. జస్ట్ నేను అబోవ్ అనేదాన్ని క్లిక్ చేస్తున్నా. చూసారా? ఆటోమేటిక్‌గా నాకు ఇందాక ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఇందాక 5 ఉన్నాయి. ఇప్పుడు 6 వచ్చేసాయి. అదేవిధంగా నాకు కాలమ్ కూడా కావాలనుకుంటే కాలమ్ కూడా. నాకు ఎక్కడైతే కావాలనుకున్నా అక్కడ పెట్టేసి నేను లెఫ్ట్ కావాలా? రైట్ కావాలా? అన్నది క్లిక్ చేస్తే నాకు కాలమ్ అనేది క్రియేట్ అయిపోయింది. 1, 2, 3, 4 ఫోర్త్ కాలమ్ వచ్చేసింది. ఓకేనా? ఈ విధంగా మనం తీసుకొని చేసుకోవాలనుకున్నట్లయితే మనకు ఉపయోగపడేదే ఈ యొక్క టేబుల్స్ అన్నమాట. ఈ విధంగా క్రియేట్ చేసాం బానే ఉంది. కానీ బై మిస్టేక్ మనం ఒక ఎక్స్‌ట్రా రో అనేదాన్ని మనం ఇన్సర్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఒక రోనే తీసుకోవాలనుకున్నాం. కానీ 2 రోస్ మాత్రం మనం తీసుకున్నాం. సో, నేను ఏదైనా ఒక రోని తీసేయాలనుకున్నట్లయితే ఈ టాప్ రోని నేను తీసేయాలనుకున్నాను. అప్పుడు మనం ఏం చేస్తామనంటే జస్ట్ మీకు ఏ రో అయితే వద్దనుకున్నారో ఆ రోని ఇట్లా సెలెక్ట్ చేసుకొని డిలీట్ అనే దగ్గరికి వెళ్లి చూడండి డిలీట్ రోస్ అనే దాన్ని క్లిక్ చేయాలి. ఏమైపోయింది? రో అనేది డిలీట్ అయిపోయింది. అదేవిధంగా మీకు ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోగలరు. వద్దనుకుంటే డిలీట్ చేయగలరు. లేదా మీకు ఏదైనా మధ్య మధ్యలో ఉన్న గీతల్ని ఎరైజ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయి మీరు మీకు నచ్చిన విధంగా ఎరైజర్ క్లిక్ చేసి చూసారా? మీరు ఏ గీతలైతే వద్దనుకుంటున్నారో వాటిని కూడా మనం ఎరైజ్ చేయాలనుకుంటే ఎరైజ్ చేయొచ్చు. లేదా ఒక్కసారి ఎక్కువ చేయాలనుకుంటే పట్టుకొని డ్రాగ్ చేయండి. అవి మొత్తం ఎరైజ్ అయిపోవడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన కూడా. సో, ఈ విధంగా మనం రోస్‌ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఎరేజ్ చేసుకోవచ్చు. కావాల్సిన విధంగా టేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఈ క్లాస్ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ క్లాస్ అర్థమైనట్లయితే తప్పనిసరిగా మన ఛానెల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్.